ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వైపు అయితే ఉన్నాము. ప్రెసెంట్ ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వైపు చైనేజ్ నెంబర్ 16900 నుండి చైనేజ్ నెంబర్ 17300 వరకు మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డుకి డిబిఎం టాప్ లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, దాదాపు ఒక 400 మీటర్స్ వరకు టాప్ లేయింగ్ అయితే చేస్తున్నారు. ఈ వర్క్స్ అయితే ఇటువైపు అయితే జరుగుతున్నాయి. ఇటువైపు ఏంటంటే కొన్ని చోట్ల ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అయిపోవడంతో అక్కడ గ్రావెల్ వేసుకుని రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు అయితే ఉంటుంది. ఈ వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు ఉన్న రోడ్డులో మధ్యలో ఒక బీఆర్టీ రోడ్డు 1.5 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ చేసి కరకట్ట రోడ్డుతో అయితే కనెక్టివిటీ ఇచ్చారు. మిగతా వైపు ఏంటంటే ఇప్పుడిప్పుడే రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి ఈ చైనేజ్ నెంబర్ 16900 నుండి 17300 వరకు డిబిఎం లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కి సంబంధించి ప్రెసెంట్ ఎగ్జాక్ట్ గా తార్ రోడ్ వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయి, అలాగే ఫేజ్ 2 స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూస్తున్న రోడ్ వర్క్స్ వచ్చేసి చైనేజ్ నెంబర్ 16900 నుండి చైనేజ్ నెంబర్ 17300 వరకు జరుగుతున్న వర్క్స్ అనమాట. ఇదంతా ఒక 400 మీటర్స్ వరకు మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్కి డిబిఎం టాప్ లేయింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదంతా ఉండవల్లి వైపు అనమాట. ఇంతకుముందు మనకి వెంకటపాలెం వైపు నుండి కరకట్ట వరకు 1.5 కిలోమీటర్ల వరకు మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ని రెడీ చేసి కరకట్ట రోడ్తో అయితే కనెక్టివిటీ ఇచ్చారు. ఎక్కడైతే రోడ్డుకు సంబంధించిన వర్క్స్ మొత్తం కంప్లీట్ అయినాయో, అంటే దీనికి సంబంధించిన గ్రావెల్ కానివ్వండి, అలాగే జిఎస్బి డబ్ల్యూఎంఎం వేసిన వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన చోట ఇక్కడ తార్ రోడ్ వేసే పనులు అయితే చేస్తున్నారు. ఎంత అవకాశం ఉందో అంతవరకు అయితే రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి రాజధానికి ఒక గుండెకాయ లాంటిదని అయితే చెప్పొచ్చు. ఈ రోడ్డుకే మనకి హైవే అయితే కనెక్టివిటీ ఉంటుంది. ప్రెజెంట్ ఫేజ్ 2 వచ్చేసి మనకి ఉండవల్లి వరకు అయితే జరుగుతున్నాయి. వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు 3.54 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఏరియా ఏదైతే ఉందో, ఇంతకుముందు ఇక్కడ ఒక భారీ షెడ్ అయితే ఉండేది. ఇక్కడ రోడ్డుకి సంబంధించిన మొత్తం వర్క్స్ అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ల్యాండ్ ఇష్యూ అయితే సాల్వ్ అవ్వడంతో ఇప్పుడు మొత్తం గ్రావెల్ వేసుకొని ఈ రోడ్డుకి సంబంధించిన హైట్ పెంచుకుంటూ అయితే వెళ్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూడండి, అక్కడ ఫేజ్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 1 వచ్చేసి మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం దగ్గర నుండి అయితే ఎండ్ అవుతుంది. అక్కడ నుండి ఫేజ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఫేజ్ 2 వచ్చేసి మనకి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు 3.54 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు వచ్చేసి మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ అనమాట. ఈ మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డు ఒక 11 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. ఈ రోడ్డు ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని కరకట్ట రోడ్‌తో అయితే కనెక్టివిటీ ఇచ్చారు. అలాగే మధ్యలో ఉన్న రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే ఆర్‌హెచ్‌ఎస్, ఎల్‌హెచ్‌ఎస్ వైపు స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి ఇదొక జంక్షన్ అనమాట. ఇదొచ్చేసి E3 ఎన్3 రోడ్ జంక్షన్ అంటారు. ఆ ఎన్3 రోడ్ వచ్చేసి 1.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇది మొత్తం 3 రోడ్లతో కనెక్ట్ అవుతుంది. అంటే 3 జంక్షన్‌లతో కనెక్ట్ అవుతుంది. అదొచ్చేసి E4, E5, E3 రోడ్లతో అనమాట. అలాగే ఆర్‌హెచ్‌ఎస్, ఎల్‌హెచ్‌ఎస్ వైపు చూడండి, డ్రైనేజ్‌కి సంబంధించిన వర్క్స్ చేసుకుంటున్నారు. అలాగే ఎక్కడైతే డ్రైనేజ్ వర్క్స్ కంప్లీట్ అయినాయో ఆ రోడ్డుకి సంబంధించి గ్రావెల్ వేసుకొని దాన్ని హైట్ పెంచుకుంటూ అయితే వెళ్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి 4 వైపులుగా 2 హైవేలతో అయితే కనెక్ట్ అవుతుంది. కనకదుర్గమ్మ వారధి దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 16తో అయితే కనెక్ట్ అవుతుంది. ఇది మొత్తం 3 ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి మనకి పిచ్చుకులపాలెం వరకు అయితే ఉంటుంది. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్డు కంప్లీట్ చేసుకొని కరకట్ట రోడ్‌తో అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే ఇటువైపు అంతా ప్రెజెంటు అక్కడక్కడ ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అవ్వడంతో రోడ్డుకి సంబంధించి గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటూ అయితే వెళ్తున్నారు.
నేను సేకరించిన డేటా ప్రకారం ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2కి దాదాపు 4.55 ఎకరాల ల్యాండ్ ఇష్యూ అయితే ఉంది. ఇప్పుడు 1.55 ఎకరాల ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అవ్వడంతో అక్కడ గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు అయితే ఇది కర్వ్ అవుతుంది. అలాగే దీని ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకైతే ఉంటుంది. ఫేజ్ 3 వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధి వరకైతే ఉంటుంది. మొత్తం 4 చోట్ల ఇది హైవేతో అయితే కనెక్ట్ అవుతుంది. ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా ఏంటంటే నేషనల్ హైవే 16తో కనెక్టివిటీ ఇస్తారు. అలాగే స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అలాగే ఉండవల్లి వైపు అయితే కనెక్ట్ అవుతుంది. అదొచ్చేసి ఓల్డ్ మద్రాస్ హైవే అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది అనమాట చైనేజ్ నంబర్ 16900 నుండి చైనేజ్ నంబర్ 17300 వరకు దాదాపు 400 మీటర్ల వరకు మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్‌ని డీబీఎం టాప్ లేయింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ టాప్ లేయింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఒక చిన్న ల్యాండ్ ఇష్యూ అయితే ఉంది. ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయిపోయినాయో అక్కడ గ్రావెల్ ఏసుకొని రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం 4 చోట్ల హైవేలతో అయితే కనెక్టివిటీ అవుతుంది. నేషనల్ హైవే 16తో కనెక్ట్ అవుతుంది. అలాగే ఓల్డ్ మద్రాస్ హైవేతో కనెక్ట్ అవుతుంది. ఇంకా విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా నేషనల్ హైవే 65తో కూడా కనెక్ట్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్‌లో N13 రోడ్డు పైన కూడా ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. అక్కడ కూడా హైవేతో ఇది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి ఫేజ్ 3 అనమాట. ఇక్కడితో ఫేజ్ 2 ఎండ్ అయిపోయి ఫేజ్ 3 అయితే స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 3లో స్టార్టింగ్‌లోనే ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి కొండవీటి వాగు పైన అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి సివిల్ వర్క్స్ మాక్సిమం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపే మనకి బకింగ్‌హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ నుండి ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నార్మల్‌గా ఈ రోడ్డు మొత్తం ఇలా స్ట్రెయిట్‌గా అయితే వెళ్ళిపోతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటంగానే ఒక 243 మీటర్స్ వరకైతే రోడ్డు వేస్తారు. ఆ రోడ్డు దాటంగానే మళ్ళీ బకింగ్‌హామ్ కెనాల్ పైన ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు. ఆ బ్రిడ్జ్ తర్వాత ఈ కొండ పక్క నుండైతే ఇది వెళ్తుంది. అలాగే ఇక్కడ నుండి దూరంగా చూడండి. హైవే అయితే కనిపిస్తుంది. అటువైపే కనకదుర్గమ్మ వారధి అయితే ఉంటుంది. మణిపాల్ హాస్పిటల్ దగ్గర కనకదుర్గమ్మ వారధితో అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు స్టీల్ బ్రిడ్జ్ చూడొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.